ఏపీలో ఆ 4 సీట్లే కీలకం కాబోతున్నాయా? కుప్పంతో పాటు హిందూపురం, పిఠాపురం, మంగళగిరి ఎందుకు వార్తల్లో నిలుస్తున్నాయి? 3 చోట్ల మహిళా అభ్యర్థులు భవితవ్యం ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఉదయం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలనుంది. ఫలితాల సంగతి ఎలా ఉంచితే ఈసారి ఎన్నికల్లో 4 స్థానాలను వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు. ఆ 4 స్థానాల్లో ఎలాగైనా జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత భావించారు. వీటిలోని 3 స్థానాల్లో టీడీపీ నేతలపైకి స్థానిక మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం విశేషం. కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు కంచుకోట. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును ఓడించాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకు చూడని అభివృద్ధిని చూపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీ సత్తా చాటడం, చంద్రబాబు మునిపెన్నడూ లేని విధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేయడం తెలిసిందే. ఈ సమయంలో కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని అంటారు. అయితే అది అంత ఈజీ కాదనేది అంతా చెబుతున్న మాట. ఇక ఏపీలో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గం పిఠాపురం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటీనటులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్ వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో లెక్కలు మారిపోయాయనే చర్చ బలంగా వినిపించింది. విజయం ఎవరిని వరించబోతుందనేది అత్యంత కీలక అంశంగా మారింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన టీడీపీ యువనేత నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆర్కేపై 5,337 ఓట్లతో ఓడిపోయారు. అయితే ఈసారి ఆ నెంబర్కు పక్కన 0 కలిపి 50,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోపక్క లోకేష్ పై పోటీకి మురుగుడు లావణ్యను బరిలోకి దించారు జగన్. ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ ను ఓడించాలని బలంగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేటాయించి వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. మరి ఈసారైనా చిన్నబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది చూడాలి. ఇక హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ 3వ పోటీ చేశారు. 2014లో 16,000, 2019లో 18,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పైగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చి బాలయ్య గెలిస్తే కేబినెట్లో ఉంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్యపై ఈసారి బీసీ అస్త్రం ప్రయోగించారు జగన్. ఇందులో భాగంగా కోడూరి దీపికను రంగంలోకి దింపారు. అయితే వేవ్ మాత్రం బాలయ్య వైపు ఉందని కథనాలు వస్తున్నప్పటికీ బీసీలు మాత్రం హిందూపురంలో తమకు అధికారం ఉండాలని చాలా కాలం తర్వాత ఏకతాటిపైకి వచ్చారనే చర్చ కూడా వినిపిస్తుండడం విశేషం. Please share, like and subscribe South First Telugu channel.